విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ రాశిలో ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు అంటే బో జా జీ అనే అక్షరాలు ఇక్కడ ఈ రాశిలోకి వస్తాయి. అదేవిధంగా శ్రవణ నక్షత్రం 4 పాదాలు ఈ రాశిలోనే ఉంటాయి. జూ జే జో ఖా అనేటటువంటి అక్షరాలు. అలాగే ధనిష్ట 1, 2 పాదాలు అంటే గా గీ అనేటటువంటి నామాక్షరాలు కూడా మకర రాశిలోనే వస్తాయి. ఇక ఈ సంవత్సరం మకర రాశి వారికి 100% గ్రహబలము అనుకూలంగా ఉంది. కారణం ఏంటి? ఈ సంవత్సరము మకర రాశి వారికి విశేషం ఏంటంటే ఏలినాటి శని గత 7.5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏలినాటి శని ఈ సంవత్సరము విముక్తి పొందుతున్నారు మకర రాశి వారు ఏ శని దోషం నుండి. కాబట్టి చాలా అది గొప్ప అంశంగా మనం పరిగణించాలి. అలాగే సంవత్సర ఆద్యంత సమయాల్లో గురుబలం చాలా విశేషంగా యోగిస్తుంది. అంటే పంచమ బృహస్పతి యోగము సంవత్సర ప్రారంభంలో అనుకూలంగా ఉంది. అలాగే అక్టోబర్ నుండి సప్తమ బృహస్పతి యోగం యోగిస్తుంది. ఇక మే 14 నుండి 6వ రాశిలో గురువు యోగించట్లేదు. ఇక 3వ రాశిలో ఉన్నటువంటి శనిబలం అనుకూలంగా ఉంది. ఇక తృతీయంలో ఉన్నటువంటి రాహువు కూడా సంవత్సర ప్రారంభంలో యోగిస్తున్నారు. కేతు ఒక్కరే ఈ సంవత్సరం మొత్తం మకర రాశి వారికి అంత యోగ్యంగా లేరు. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఈ శని దోషం పోవడం. ఈ 7.5 సంవత్సరాలు పాపం బాగా ఇబ్బంది పడ్డారు మకర రాశి వారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో చాలా గొప్ప శుభ ఫలితాలని అందుకునే విధంగా వీరికి ఇది సూచిస్తోంది. అదేవిధంగా ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వ్యయము అవమానము 2 ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంటే 14, 5 దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వారి కార్యాల్లో ముందుకు సాగాలి. మకర రాశి వారికి అదృష్టయోగం 100% బాగుంది. మంచి ఆదాయం ఉంటుంది. శుభకార్యక్రమాలపై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజపూజ్యం చాలా బాగుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. శాంతంగా మాట్లాడితే విమర్శించేవారు తగ్గుతారు. సంతానపరంగా మిత్రపరంగా కలిసి వస్తుంది. తర్వాత అధికారుల లాభం ఉంటుంది. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మే 14 నుండి అక్టోబర్ 18 వరకు ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తథ్యం. కారణం ఏంటి? ఆ సమయంలోనే గురువు 6వ రాశిలో ఉంటారు. 6వ రాశిలో ఉన్నప్పుడు ఈ మకర రాశి వారికి కొద్దిగా గురుబలం తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో మనం దేవగురువైన బృహస్పతి ధ్యాన శ్లోకం చదువుకోవడం, గురువుల్ని ఆరాధించడం, జగద్గురువుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం, ఇవి చేసినట్లయితే మకర రాశి వారికి ఆ గురుబలం ఏదైతే తగ్గిందో అది కూడా పాజిటివ్గా మారుతుంది. తర్వాత తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నారు. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి మొదలైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సర ప్రారంభంలో కొంత రాహువు సహకరిస్తున్నప్పటికీ రాహుకేతువులు కొద్దిగా ఆ సంవత్సరం అంత్య సమయాల్లో కాస్త ఇబ్బందిని ఇస్తున్నారు. తృతీయ స్థానంలో రాహు ఉన్నప్పుడు సౌఖ్యాన్ని ఇస్తారు, కానీ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన నష్టాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఆర్థిక పరంగా ఖర్చులు చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటూ అందరితో చెప్పి పనులు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక మకర రాశి వారికి 100% అనుకూలంగా ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. ఆద్యంతాల్లో గురువు బాగున్నాడు కాబట్టి అది విజయం తథ్యం. వాళ్ళకి ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి. ఆశించిన విజయం లభిస్తుంది. వృత్తిలో క్రమశిక్షణతో పాటు బాగా కృషి చేస్తే అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరమైన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో బాగా రాణిస్తారు. కృషి బాగా చేయండి. ఆర్థిక పరంగా ధన అభివృద్ధి ఉంది. ఆర్థిక అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంది. అదృష్టం పరంగా చూస్తే దైవబలం సదా కాపాడుతోంది. అదృష్టవంతులు అవుతారు. కార్యసిద్ధి పరంగా చూస్తే సమయ పాలనతో విజయాలు సాధిస్తారు. మొత్తం మీద మకర రాశి వారికి సంపూర్ణ గ్రహయోగం అనుకూలంగా ఉంది. ఇక్కడ కేవలము కేతువు యొక్క బలం మాత్రమే ఇక్కడ అనుకూలంగా లేదు. అంటే సంవత్సరం మొత్తము కేతువు ఒక్కడే అనుకూలంగా లేరు కాబట్టి గణపతి ఆరాధన లేదా కేతు ధ్యాన శ్లోకము ఇవి చేసినట్లయితే ఈ కేతువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితం కూడా మనకి శుభ ఫలితంగా మారి వీరికి మరింత మేలు చేకూరుతుంది. ఏళ్ళనాటి శని నుండి విముక్తి పొందినటువంటి మకర రాశి వారు
ఆనందోత్సవాలతో ఉండాలనేటటువంటి అంశంతో పాటు గత ఏళ్ల నాటి అంటే 7 సంవత్సరాల నుండి మీకు జరిగినటువంటి పూర్తి నష్టాలన్నీ ఈ కొత్త సంవత్సరంలో రికవరీ కావాలని చెప్పి రికవరీ అయ్యేటటువంటి సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి.